హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ స్టార్ వ్లాగ్. ఈ రోజు అయితే నేను తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్నాను. తిరుపతి నుంచి కుప్పం వరకు ప్రయాణించబోతున్నాను. నేను ప్రయాణించబోయే ట్రైన్ వచ్చేసి 16220 తిరుపతి నుండి చామరాజనగర్ వరకు ప్రయాణిస్తుంది బెంగళూరు మీదుగా. దీని గురించి చెప్పాలంటే మొదట్లో తిరుపతి నుండి మైసూరు వరకు ప్రయాణించేది 1992 లో స్టార్ట్ అయింది. తర్వాత 2008 లో వచ్చేసి మైసూరు నుండి చామరాజనగర్ వరకు పొడిగించారు. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాస్ట్ ప్యాసింజర్ గా ఉండేది. 2018 లో ప్యాసింజర్స్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మన ఇండియన్ రైల్వేస్ దీన్ని మెయిల్ ఎక్స్ప్రెస్ గా మార్చింది. అప్పటి నుంచి దీని సర్చ్ అలాగే కొనసాగుతుంది. ఈ రోజు దీంట్లో ప్రయాణించబోతున్నాను. మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మొదటగా మనం లోకోమోటివ్ చూసొద్దాం ఏది పెట్టారనేసి. అదిగోండి, మనం ప్రయాణించే ట్రైన్ కి వచ్చేసి వ్యాప్సెవెన్ లోకోమోటివ్ పెట్టారు. మన బెంగళూరులోని కృష్ణరాజపురం లోకో సెట్ నుంచి వచ్చింది. 37805 మాక్సిమం ఎప్పుడు ఇదే ఉంటది ట్రైన్ కి. మన ట్రైన్ కి ఇంకా పాత కోచ్లు ఐసీఎఫ్ కోచెస్ ఉన్నాయి. ఐసీఎఫ్ నుండి ఎప్పటి వరకు ఎల్ఎస్బి కోచెస్ కి అప్గ్రేడ్ చేస్తారనేది చూడాలి. మరి టోటల్ నేను ట్రావెల్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 242 కిలోమీటర్లు. 242 కిలోమీటర్లకు గాను ప్రయాణించే సమయం వచ్చేసి 4 గంటల 22 నిమిషాలు పడుతుంది. ఈ 242 కిలోమీటర్లకు గానీ 4 గంటల 24 నిమిషాలు ప్రయాణిస్తుంది. ఎందుకంటే నేను తిరుపతి నుండి గుడిపల్లి వరకు మాత్రమే వెళ్తున్నాను. గుడిపల్లి అంటే కుప్పం దగ్గర చిన్న స్టేషన్. చెప్పాను కదా, ఇది ఒకప్పుడు ఫాస్ట్ ప్యాసింజర్ గా ఉండేది అనేసి. ఇప్పుడు ఈ ట్రైన్ ప్రయాణించబోయే స్టేషన్ లో వచ్చేసి మెయిన్ స్టేషన్లు చెప్తాను. ఎందుకంటే చాలా స్టేషన్లు ఆగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫాస్ట్ ప్యాసింజర్ ఉండేది కదా. అదే స్టేషన్లు కొన్ని తగ్గించారు కానీ మొత్తం అయితే తగ్గలేదు. ఈ స్టేషన్లు చెప్పుకోవాలంటే ఒకటి వచ్చేసి పాకాల జంక్షన్, తర్వాత చిత్తూరు జంక్షన్, తర్వాత కాట్పాడి, మళ్ళీ జోలార్పేట్, తర్వాత కుప్పం తర్వాత నెక్స్ట్ నేను దిగబోయే గుడిపల్లి స్టేషన్ వచ్చేస్తుంది. ఈ రోజు నేను థర్డ్ ఏసీ కోచ్ లో ప్రయాణించబోతున్నాను. ఈ ట్రైన్ లో 3 థర్డ్ ఏసీలు, 2 సెకండ్ ఏసీలు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటది. మిగతావన్నీ స్లీపర్స్, జనరల్స్ కోచెస్ ఉంటాయి. ఈ రోజు నేనైతే థర్డ్ ఏసీ లో ప్రయాణించబోతున్నాను. నాకైతే ఇన్ని రోజుల రైలు ప్రయాణంలో నాకు ఫస్ట్ టైం రిజర్వేషన్ లో లోవర్ సీట్ దొరికింది. ఇది 9 గంటల 40 నిమిషాలకు డిపార్చ్ అవుతుంది. ఇక్కడ గుడిపల్లికి వెళ్లేసరికి 2 గంటల 4 నిమిషాలకు వెళ్ళిపోతుంది. ఇంకా ముందుగానే వెళ్లిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కాట్పాడి తర్వాత డబుల్ ట్రాక్ ఉంటుంది. ఎక్కడ ఆగే అవకాశం అయితే ఉండదు. బెంగళూరు నుంచి మైసూరు నుంచి తిరుపతికి రావాలని, తిరుపతి నుంచి బెంగళూరు మైసూరు వెళ్ళాలని ది బెస్ట్ ట్రైన్ అని చెప్తాను. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా ఐసీఎఫ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎల్ఎస్బి వచ్చేసి ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. చామరాజనగర్ లో ఈవినింగ్ బయలుదేరుతుంది. ఓవర్ నైట్ ప్రయాణించి మార్నింగ్ 4 o'clock కల్లా తిరుపతికి వచ్చేస్తుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు 9:40కి బయలుదేరి మార్నింగ్ అయ్యేసరికి బెంగళూరు మైసూరుకి వెళ్ళిపోతుంది. ఎవరైనా ఓవర్ నైట్ ప్రయాణించే వాళ్ళకి చాలా బెస్ట్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ సర్వీసెస్ అయితే డైలీ ఉంటుంది మనకి. ప్రతిరోజు తిరుపతి నుండి 9 గంటల 40 నిమిషాలకు బయలుదేరుతుంది. తిరుపతి నుండి గుడిపల్లి వరకు ప్రయాణించబోతున్నాను. గుడిపల్లి ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదిగోండి, చెప్పినట్టుగానే మన ట్రైన్ కరెక్ట్ టైం కి 9 గంటల 40 నిమిషాలకు డిపార్చ్ అయింది. నెక్స్ట్ స్టేషన్ చంద్రగిరి ఉంటుంది. ఎంత టైంకి రీచ్ అవుతుందో చూసుకోవాలి మరి. కరెక్ట్ గా 9 గంటల 40 నిమిషాలకు అయితే ట్రైన్ డిపార్చ్ అయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి చంద్రగిరి, తర్వాత పాకాల. మధ్యలో హాల్ట్ కూడా పడచ్చు. ఎందుకంటే తిరుపతి నుంచి కాట్పాడి వరకు సింగిల్ ట్రాకే ఉంటుంది. ఇదిగోండి, తిరుపతి పడమర స్టేషన్ ఇది. ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ మరియు పద్మావతి కాలేజీలకు దగ్గరగా ఉంటుంది. డైలీ మేము ట్రైన్ తో ట్రావెల్ చేసి వచ్చి వెళ్ళే స్టూడెంట్స్ బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ స్టేషన్. అదిగోండి, చంద్రగిరి వచ్చేసింది. అప్పుడు అంటే చంద్రగిరిలో ఒక కోట ఉంటుంది. దాన్ని ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు. నైట్ టైమ్ లో రండి చూడడానికి. లైట్ సెట్టింగ్ అవన్నీ బాగుంటాయి చూడడానికి. శ్రీకృష్ణ దేవరాయలు మన రాయలసీమను పాలించేటప్పుడు చంద్రగిరిలోని కోటను హెడ్ క్వార్టర్ గా ఉండేదని చెప్తారు.
చంద్రగిరి స్టేషన్ లో గానీ ఎక్కువసేపు ఆపలేదు, కరెక్ట్ టైం కి డిపార్చ్ అయింది. ఇలానే వెళ్తే టైం కి వెళ్ళిపోతుంది. ఒకవేళ పాకాలకు వెళ్ళిన తర్వాత ఏమైనా లేట్ అయితే అవ్వచ్చు, లేకపోతే టైం కి వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మధ్య మధ్యలో వచ్చే స్టేషన్లో అయితే ఎక్కువసేపు ఉండదు. తక్కువలో అంటే 1 నిమిషము లేదా చాలా ఎక్కువసేపు అంటే 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగదు ఎప్పుడు కానీ. తొందరగానే డిపార్చ్ అయిపోతుంది. ఎక్కువ అంటే పాకాల జంక్షన్, చిత్తూరు వంటి స్టేషన్లో కొంచెం ఒక 5 మినిట్స్ దాకా ఆగుతుంది అంతే. ఐసీఎఫ్ కోచెస్ లో కూడా ఈ స్పీడ్ వెళ్ళగలదని ఇప్పుడే చూస్తున్నాను. 100 క్రాస్ చేసింది. ఇప్పుడే కాదు, ఇది ఇంతకు ముందు ఫాస్ట్ ప్యాసింజర్ గా ఉండేది అని చెప్పాను కదా, అప్పుడు కూడా ఇదే స్పీడ్ తో మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు వ్యాప్ 7 కదా, ఆ మాత్రం స్పీడ్ ఉండాలి. అదిగోండి, ప్రతి చిన్న స్టేషన్ లోనూ స్టాప్ ఉంటుంది అని చెప్పాను కదా. చంద్రగిరి తర్వాత పనపాకంలో కూడా స్టాప్ ఉంది దీనికి. ఇక్కడ స్టాప్ ఉంది అంటే చామరాజనగర్ వరకు ఇలానే ఉండదు. ఇక్కడ నుంచి చిత్తూరు వరకు ఇక్కడ మధ్య మధ్యలో చిన్న స్టేషన్ లో కూడా కొన్నిట్లో ఉంటది. దాని తర్వాత ఇంకెక్కడ స్టాప్ ఉండదు. నార్మల్ గా ఎక్స్ప్రెస్ కి ఏ స్టేషన్ లో అయితే స్టాప్ ఉంటుంది ఆ స్టేషన్ లో మాత్రమే స్టాప్ ఉంటుంది. చిత్తూరు వచ్చే వరకు అయితే ఒక 2-3 చిన్న స్టేషన్ లో కూడా స్టాప్ ఉంటుంది. దాని తర్వాత కుప్పం తర్వాత గుడిపల్లిలో ఉంది. ఇదిగోండి, పనపాకం రైల్వే స్టేషన్ లో కూడా ఆగింది. ఆగిన నిమిషానికి మళ్ళీ సిగ్నల్ పడింది, 1 నిమిషానికి. కాకపోతే ట్రైన్ టైంకే నడుస్తుంది, లేట్ అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు. చూసారా ఎంత చిన్న స్టేషన్ అంటే ఈ ట్రైన్ మొత్తం కూడా ప్లాట్ఫామ్ కి కవర్ అవ్వలేదు. అంత చిన్న ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ. ఈ ఎక్స్ప్రెస్ ఈ స్టేషన్ లో కూడా స్టాప్ ఉంది. ఒక్కసారి కాట్పాడికి రీచ్ అయిపోయిందంటే తర్వాత ఫుల్ స్పీడ్ లో వెళ్తుంది. ఎందుకంటే అక్కడ డబుల్ ట్రాక్ ఉంటుంది, ఎక్కడ హాల్ట్ అయ్యే అవకాశం లేదు. ఇది ఇంకా ఐసీఎఫ్ కోచెస్ తోనే నడవడం వల్ల దీని స్పీడ్ 110 అయితే క్రాస్ అవ్వదు. ట్రాక్ ఫ్రీ ఉన్నా గానీ, ట్రాక్ ఎంత అప్గ్రేడెడ్ అయినా కానీ. దీన్ని ఇప్పటికే ఎల్ఎస్బి కోచెస్ గా అప్గ్రేడ్ చేసి ఉండాలి. మరి ఎందుకు లేట్ చేస్తున్నారో తెలియదు. ఇది చాలా ఓల్డ్ ట్రైన్ అవడం వల్ల చాలా మంది డిమాండ్ కూడా ఉంది ఎల్ఎస్బి కోచెస్ కి అప్గ్రేడ్ అవ్వాలి అనేసి. కాకపోతే ఎప్పటి వరకు ఎల్ఎస్బి కోచెస్ కు అప్గ్రేడ్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఎల్ఎస్బి కోచెస్ కు అప్గ్రేడ్ అయ్యింది అంటే దీని స్పీడ్ మరి ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, పనపాకం రైల్వే స్టేషన్ పక్కనే బెంగళూరు తిరుపతి ఎక్స్ప్రెస్ వే ఉంది. అంటే హైవే ఉందన్నమాట. వెహికల్స్ వెళ్తున్నాయి, చూడొచ్చు మీరు. అదిగోండి, ఇంతసేపు దేనికోసం అయితే ఈ ట్రైన్ హాల్ట్ ఇచ్చాడు ఆ ట్రైన్ వచ్చేసింది. ఏ ట్రైన్ చూడాలి. ఏదో ట్రైన్ అనుకున్నాను. కాట్పాడి నుంచి తిరుపతి వెళ్లే మేము ప్యాసింజర్ అది. దానికోసమే దీని ఇంతసేపు హాల్ట్ ఇచ్చాడు. కాట్పాడి వెళ్లే వరకు ఇలానే ఉంటుంది, ఎందుకంటే సింగిల్ ట్రాక్ మధ్య మధ్యలో హాల్ట్ ఇస్తుంది. చాలా సేపు హాల్ట్ తర్వాత ఫైనల్లీ డిపార్చ్ అయింది మన ట్రైన్. చూసారా, ఐసీఎఫ్ కోచెస్ అయినా కూడా స్పీడ్ ఎలా పట్టుకుంటుందో. వ్యాప్ 7 పవర్ అలాంటిది. మరి వ్యాప్ 7 పవరే కాదు, ఈ ట్రైన్ కున్న హిస్టరీ అలాంటిది. ప్యాసింజర్ గా ఉన్నప్పుడే స్టేషన్ కి వెళ్లాల్సిన టైం కంటే ముందే చేరుకునేది ఎప్పుడో. ఇప్పుడు ఈ స్పీడ్ ఎలా లాగుతుందంటే వందే భారత్ పట్టుకుంటుంది కదా, కొన్ని నిమిషాల్లోనే 100 స్పీడ్ రీచ్ అవుతుంది కదా, అలాంటి స్పీడ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది స్టేషన్ క్రాస్ అవ్వకముందే స్పీడ్ పట్టుకుంటుంది. ఇదిగోండి, పాకాల స్టేషన్ కూడా వచ్చేసింది. పాకాల స్టేషన్ ఒక జంక్షన్ స్టేషన్. ఇక్కడ నుంచి మదనపల్లి అనంతపూర్ వైపు ఒక ట్రాక్ వెళ్తుంది, ఇంకో ట్రాక్ వచ్చేసి చిత్తూరు కాట్పాడి వైపు ఒక ట్రాక్ వెళ్తుంది. ఇప్పుడు మనం చిత్తూరు కాట్పాడి ట్రాక్ లో వెళ్తున్నాము. ఇక్కడ ట్రాక్ లెఫ్ట్ సైడ్ ఫుల్ కరువు ఉంటది. అదిగోండి, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కుప్పం రైల్వే స్టేషన్ వచ్చేసింది. ఇక దీని తర్వాత రాబోయే స్టేషన్ లోనే మనం దిగిపోయేది. అదేనండి కుప్పం నియోజకవర్గం అంటే.
ఏపీ సీఎం గారి నియోజకవర్గం. పాకాల తర్వాత చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే సీటు మీద వెళ్లి కూర్చున్న తర్వాత ఎప్పుడు నిద్రపోయానో ఎప్పుడు లేచానో తెలియట్లేదు. అందుకే చూపించలేకపోయాను. ఏమీ అనుకోకండి. మొత్తానికి కుప్పం అయితే చేరుకునేసింది. 15 నిమిషాలు లేటుగా నడుస్తుంది ట్రైను. కుప్పం అంటే ఏదో కాదండి, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు 3 స్టేట్లకు బార్డర్ లో ఉంటుంది. ఈ స్టేషన్ బెంగళూరు నుండి చెన్నైకి వెళ్లే ట్రాక్ రూట్ లో ఉంటుందన్నమాట. మొత్తానికి ఇక్కడ నుంచి గానీ డిపార్చ్ అయిపోయింది. నెక్స్ట్ 10 కిలోమీటర్స్ లో దిగిపోయే గుడిపల్లి రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. కుప్పం నుండి వీకోట, పలమనేరు మీదుగా చిత్తూరు వరకు ట్రాక్ వేయడానికి ఫైనల్ లొకేషన్ సర్వే వాళ్ళు ఆమోదం తెలిపారు. తొందరలోనే అది పూర్తయితే ఇక్కడ నుంచి కానీ ట్రాక్ పడే అవకాశం ఉంటుంది పలమనేరు, చిత్తూరు వరకు. ఫైనల్లీ నా డెస్టినేషన్ అయితే చేరుకున్నాను. మొత్తానికి గుడిపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చేసాను ఈ రోజు. ఫ్రెండ్స్, ఈ చిన్న జర్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందని మీరు కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ ట్రైన్ జర్నీలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.